అందరికీ నమస్కారం. ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంటే డబ్బు కూడా ఖాళీ అవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. ఇవి పాటిస్తే మన కుటుంబం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉండనివ్వకూడదు. అవేంటో తెలుసుకుందాం. మీ పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. పర్సులో ఎల్లప్పుడూ కొంత డబ్బును ఉంచండి. పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. అలా ఉంటే మీకు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. పూజాగదిలో ఉంచిన కలసమును నీరు లేకుండా ఖాళీగా ఉంచకూడదు. ఇది అశుభ్రమైనదిగా పరిగణించబడుతుంది. కలసంలో ఎల్లప్పుడూ కొంత నీటిని, తులసి ఆకులను ఉంచాలి. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లు ఎప్పుడూ ఉంచకూడదు. బకెట్లో నీరు నింపని ఇళ్లల్లో ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది. అలాగే బాత్రూంలో ఎప్పుడూ నలుపు లేదా విరిగిన బకెట్ని ఉపయోగించవద్దు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తుదోషం ఏర్పడుతుంది. వంటగదిలో ధాన్యమును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెల్లో నివసిస్తుంది. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఆహారధాన్యం నిల్వ ఉన్న ఇళ్లల్లో ఆహారంలో ఎప్పుడూ ఏదో ఒకటి ఉండాలి. అంటే ఆహార పాత్ర ఖాళీగా ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు. ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పనిచేయకపోతే ఆ ఇంటివారికి అశుభం. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాక ఇంటివారు తలపెట్టిన ప్రతి పను మధ్యలోనే ఆగిపోతుంది. ఇంట్లో విరిగిన వస్తువులు ఉండటం కూడా వాస్తుదోషమే. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. అంతేకాక కుటుంబ సభ్యులకు అశాంతి, ఆందోళన ఉంటాయి. పగిలిన గాజులు ఇంట్లో ఉండటం అసలు మంచిది కాదు. అలాంటి వస్తువులు మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదముంది. కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఇక వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన 4 పదార్థాలు ఏమిటి అంటే ఉప్పు, పసుపు, బియ్యం, గోధుమ పిండి. ఈ 4 వస్తువులు ఖచ్చితంగా వంటగదిలో ఉండాలి. పూజాగది ఎప్పుడూ దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూజాగృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షంతులు ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తును వేయటం వల్ల ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరించడం కూడా మంచిది. మీ ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. అయితే ఎండిన పువ్వులతో కూడిన దండలు తప్పనిసరిగా తొలగించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. పూజాగదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు. వంటగదిలో చీపులు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో మందులను ఉంచటం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయని సూచిస్తున్నారు. వంటగదిలో దేవుని గది ఉండకూడదని, వంటగదిలో పూజామందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయటం మంచిది కాదని చెబుతున్నారు. పడకగదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు. ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. దీంతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది. పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి. పిల్లో కవర్సు మరియు బెడ్షీట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నివారిస్తుంది. టీవీ, ల్యాప్టాప్ బెడ్రూంలో ఉంచుతాము, కానీ ఇది తప్పు. ఇలా ఉంటే దంపతుల మధ్య మనస్పర్ధలు కలుగుతాయి. పూజాగదిపైన బరువైన వస్తువులను ఉంచకుండా మీరు జాగ్రత్త వహించాలి. పడకగదిలో పూజలు చేయమానండి. పూజాగదిలో విలువైన వస్తువులను నిల్వ చేయవద్దు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.